ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో జ్ఞానుల వలె నడుచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఎలా జీవించాలి అనే పుస్తకంలో జి కాంబెల్ మోర్గాన్ జ్ఞానయుక్తమైన నడకను గురించి తెలియచేస్తూ క్యాట్ వాక్ను గురించి రాశాడు. క్యాట్ వాక్ అంటే ఫ్యాషన్ షోలలో స్త్రీ పురుషులు నడిచే నడక కాదు. పెద్ద పెద్ద భవనాల చుట్టూ ఎవరూ లోపలికి రాకుండా ప్రహరీ గోడలను నిర్మిస్తారు. ఆ గోడల పై భాగంలో విరిగిన గాజు ముక్కలను పొదుగుతారు. వాటి పదునైన మొనలు పైకి ఉండి ఎవరు అజాగ్రత్తగా అడుగు వేసినా చీల్చేస్తాం సుమా అన్నట్లుంటాయి. అలాంటి గోడ మీద పిల్లి ఎలాగు నడుస్తుందో మోర్గాన్ వివరించాడు. మొనదేరి ఉన్న గాజు ముక్కల మధ్య నెమ్మదిగా ఆలోచన పూర్వకమైన కదలికలతో ఎంతో నేర్పుతో చాతుర్యముతో మెలకువతో పిల్లి జాగ్రత్తగా తన పాదాల్ని మోపుతుంది. ప్రియులారా, అలాగు నడిచే నడకయే జ్ఞానయుక్తమైన నడక. ఏ రోజు మనం అజాగ్రత్తగా ఉన్నా ఆ రోజు మన జీవితంలో జరగరానిది జరుగుతుంది. భక్తి జీవితంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజు ప్రతి నిమిషము మనము జాగ్రత్తగా అడుగులు వేయాలి. అపోస్తలుడైన పౌలు తాను రాసిన పత్రికలలో కొన్ని నడకలను గురించి రాశాడు. చదవబడిన లేఖన భాగంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని చెబుతూ టైం వేస్ట్ చేయకండి, సద్వినియోగం చేసుకోండి అంటాడు. జ్ఞానులు సమయాన్ని వృధా చేయరు, బంగారము కంటే విలువైనదిగా కాలాన్ని వారు భావిస్తారు. కనుక మనం కూడా సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ జీవిస్తే అది జ్ఞానయుక్తమైన నడక. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మనము నూతన జీవము పొందిన వారముగా నడుచుకోవాలి అని చెబుతాడు. అలాగే అదే పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అలరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేక మత్సరమైనను కలహమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము అంటాడు పౌలు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటాడు. వెలుగు అంటే దేవుని వాక్యపు వెలుగు. ఆ వాక్యపు వెలుగులో దేవునికి ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో మనకు తెలుస్తుంది. అట్టి విధంగా నడుచుకున్నప్పుడు మనము వెలుగు సంబంధులుగా నడుచుకున్న వారముగా ఉంటాం. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 1:10లో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి అంటాడు. తండ్రి అడుగుజాడల్లో కుమారుడు నడిచినప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది. అలాగే దేవుని అడుగుజాడల్లో మనము నడిచినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. అదే పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అంటాడు. అంటే సంఘములో రానివారు ఉంటారు, వారు సహనము లేని వారిగా ఉంటారు, కోపిష్ఠులుగా ఉంటారు. అలాంటి వారితో దేవుని బిడ్డలైన మనం మర్యాదగాను శాంతముతోనూ నడుచుకునినప్పుడు వారిని మనము క్రీస్తులోనికి నడిపించగలం. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు అంటూ అపోస్తలుడైన పౌలు ఆత్మానుసారముగా నడుచుకోవాలని చెబుతాడు. ఇదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనము చూస్తాం. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలతీ 5:16. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరెలా నడుచుకుంటున్నారు? దేవుని బిడ్డలమైన మనం దేవునికి తగినట్లుగా పగటి యందు ఉన్నట్లుగా వెలుగు సంబంధుల వలె సంఘము వెలుపల ఉన్న వారి పట్ల మర్యాదగాను ఆత్మను అనుసరించి నడుచుకున్నప్పుడు మనము దేవుని కుమారులుగా ఉంటాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అటువంటి నడకను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేమెలా నడుచుకోవాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా నీ వాక్యానుసారంగా నడుచుకొని నిన్ను సంతోషపెట్టే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.